నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ఈపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ విరూపాక్ష స్వామిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ దర్శించుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, స్థానిక నేతలు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ గత 72 ఏళ్లుగా తమ కుటుంబం ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఆలయ పునర్నిర్మాణం కోసం తన కుటుంబం తరపున 25 లక్షల రూపాయల విరాళాన్ని అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని విధాల స్థితికిపోయిన రాష్ట్రాన్ని ముందుకు పోయి ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక స్థితి పెరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నేను ఈపూర్లోని విరూపాక్ష స్వామి టెంపుల్ని దాదాపు మా కుటుంబం, మా నాన్నగారి పేరు నుంచి 72 సంవత్సరాల నుంచి యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ రెగ్యులర్గా అభిషేకం చేయించడం ఆనవాయితీ. నేను కూడా నాకు తెలిసినప్పటి నుంచి నేను కూడా వస్తున్నాను. ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది. ఈ 72వ సంవత్సరం ఈ టెంపుల్ పునరుద్ధరణ కూడా చేయాలని యాక్చువల్గా ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు అడగటం, దాని మీద మా కుటుంబం నుంచి మా పిల్లలు 25 లక్షల డొనేట్ చేశారు. దాని మీద టెంపుల్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా టీటీడీ 45 లక్షల వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. దాని మీద ఈ టెంపుల్ని కూడా పునరుద్ధరణ జరుగుతుంది. గౌరవమైన శాసనసభ్యులు చంద్రమోహన్ గారు కూడా యాక్చువల్గా నాతో దాని విషయం డిస్కస్ చేశారు. ఆయన కూడా అడగటం జరిగింది. మీరు 72 సంవత్సరాల నుంచి వస్తున్నారు, ఈ టెంపుల్ చేయమని వారు అడగటం, వారు ప్రజాప్రతినిధుల యొక్క కోరిక మేరకు యాక్చువల్గా చేయడం జరిగింది. ఆ భగవంతుడి దయ వల్ల అందరూ సుఖ సంతోషంతో ఉండాలి. మరొకసారి కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. స్వాగతం, సుస్వాగతం. కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళుతున్న మా పెద్ద ఆయన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అసెంబ్లీ టైగర్ కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఇందుకూరుపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన ఏకొల్లు పవన్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు వెంకటకృష్ణ, మురళి, సతీష్, కడూరు చంద్ర, మధు, జనార్దన్ రావు, టీడీపీ నాయకులు.